గోదావరి వరద నీటిలో పడవ ప్రయాణం ప్రమాదకరంగా మారింది. పడవల్లో ప్రయాణించే వారికి పూర్తి స్థాయిలో లైఫ్ జాకెట్లు కూడా లేని పరిస్థితి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. వేలేరుపాడు మండలంలో గోదావరి వరద ఉధృతి మనం చూడొచ్చు. ఈ వరద వల్ల అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించేలా చేస్తుంది. ప్రధానంగా అనేక రోడ్ల మీద అయితే వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏదైనా పైన గ్రామాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వరద నీటిలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం వేలేరుపాడు దగ్గర నుంచి రేపాక గుమ్మ అనే గ్రామానికి పడవలో ప్రయాణిస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా వీళ్ళు వెళ్తున్నారు, పడవలోనే ప్రయాణిస్తున్నారు. దాదాపు ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల మేర వీళ్ళు పడవలోనే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా మంది ఈ పడవలో ప్రయాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు అండి? మాకు గోదావరి దాటాలంటే బాగా ఇబ్బందిగా ఉంది సార్. నిత్యావసర సరుకుల కోసం అనేసి అవతల ఉన్నాం సార్. మొన్న ఆల్రెడీ నెల రోజులు బయట ఉండొచ్చి చలివారిగూడెం ఏరియాలో వచ్చి ఇక్కడ ఉన్నాం సార్. మళ్ళీ వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళంగానే మళ్ళీ ఫ్లడ్ వచ్చింది. ఇప్పటికిప్పుడు సర్దుకోవడానికి నేను ఒక రోజుకే టైం సరిపోలేదు. మిగతా నిత్యావసర సరుకుల కోసమని వేలేరుపాడు మా ఒంట్లో మంచిగా లేకపోయినా కానీ వేలేరుపాడు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మాకు బోటు సౌకర్యం ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంది. రెండు గ్రామాలకి కలిపి ఒకటే బోటు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినందువల్ల మేము దాటడానికి 2 గ్రామాల ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇప్పుడు మీకు ప్రభుత్వ అధికారులు వచ్చి మీకు ఏమైనా సహాయం చేయలేదు ఇంతవరకు? మాకు ప్రభుత్వ అధికారులు వచ్చారు సార్, వచ్చారు. కానీ యువతలకు దాటడానికి బోటు సదుపాయం అనేది ఒకటే ఉండటం వల్ల 2 గ్రామాలని తిప్పడం ఇబ్బంది అవుతుంది సార్. వాళ్ళకైనా ఇబ్బందే, ఇప్పుడు పడవ వేసే వాళ్ళకి వీళ్ళకైనా ఇబ్బందే. అదేవిధంగా మరికొంతమంది చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? పడవలో తిరుగుతున్నారు. మాకు ఈ పడవ గురించి పొద్దున్న నుంచి కూకుంటే ఇందాక వేసారు సార్. వేసి చేపు కూర్చుంటే ఇప్పుడు దాదాపు 9 గంటల నుంచి వచ్చాం. వస్తే ఇప్పటికే దాదాపు 3 అవుతుంది. ఇప్పుడు వచ్చారు. పొద్దున్న నుంచి ఆకలితో చంపుతున్నారండి సార్. పొద్దున్న చాలా ఇబ్బందిగా ఉంది. పడగల పూర్తి లేవండి. ఒకటి సరిపోవట్లేదు. అటు రుద్రకోట వెళ్ళాలి, ఇటు రేపగొమ్మ వెళ్ళాలి. వాళ్ళు వచ్చిన దాకా కూర్చొని చేపు ఉండి చాలా ఇబ్బందిగా ఉంది సార్. లైఫ్ జాకెట్ కూడా లేవు సార్. అవి ఒకటే తెచ్చారు, 2 ఉన్నాయి. లైఫ్ జాకెట్ తెచ్చారు కానీ చాలా కదా సార్. జనం పొద్దున 30 మంది వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఈసారి 4 గంటల దాకా తిరగాలి సార్.